నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ మనం చూద్దాం. ముఖ్య సుపరిచితులు మన రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు గారు వచ్చారు. వారు ఇక్కడున్న రైతులతో చాలా అవినాభావ సంబంధం ఉంది. 2008లో రాజశేఖర రెడ్డి గారి వరికపుడిసెల ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసే ముందు వరికపుడిసెలకి మే నెలలో పాదయాత్రలు చేసి ఆ వరికపుడిసెల ప్రాజెక్టు కోసం రైతాంగాన్ని కదిలించిన చరిత్ర మన నాగేశ్వరరావు గారికి ఉంది. అలాగే ఇక్కడ రెండచింతల మండలంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో కిడ్నీలు అమ్ముకుంటే ఆ కిడ్నీలు అమ్ముకున్న వాళ్ళ తరపున పోరాటాలు చేసి ఆ రెండచింతల మండలంలో రైతులందరికీ డబ్బులు ఇప్పించిన చరిత్ర మన నాగేశ్వరరావు గారికి ఉంది. అలాగే రైతులు మిర్చి యార్డు కోల్డ్ స్టోరేజీలు తగలబడిపోతే ఆ కోల్డ్ స్టోరేజీల్లో రైతుల తరఫున పోరాటం చేసి ఆ మిర్చి డబ్బులు కూడా ఇప్పించిన చరిత్ర మన నాగేశ్వరరావు గారికి ఉంది. అలాగే మిర్చి విత్తనాలు, పత్తి విత్తనాలు నకిలీలు వస్తే ఈయన పార్టీలో ఉంటే కూడా ఎక్కువ ఫోకస్ రైతుల మీద పెట్టి రైతులకి ఇచ్చేసి ఆ పత్తి విత్తనాలకి, మిర్చి విత్తనాలకి నష్టపరిహారం చెల్లింపజేసి ఆ కంపెనీ వాళ్ళని అరెస్ట్ చేయించిన చరిత్ర కూడా మన నాగేశ్వరరావు గారికి ఉంది. అలాగే అగ్రిగోల్డ్ బాధితుల్ని తన భుజాన వేసుకొని ఈ రోజు వరకు కూడా అగ్రిగోల్డ్ వాళ్ళకి ఈ మాత్రం డబ్బులు వచ్చినా ఇప్పుడు ఇస్తున్నారన్న అది ముఖ్య కారణం నాగేశ్వరరావు గారు. అలాంటి నాగేశ్వరరావు గారు ఈ మాచర్ల నియోజకవర్గ రైతులతో, ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులతో మంచి సంబంధం ఉంది. వారు ఇప్పుడు మాట్లాడతారు. నాతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ గారు, సహాయ కార్యదర్శి హుస్సేన్ గారు, నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారు, పట్టణ కార్యదర్శి భోగరావు గారు, సీనియర్ నాయకులు రంగనాయకులు గారు, ఇతర మిత్రులు పాల్గొన్నారు. దేశం 18వ లోక్సభ సాధారణ ఎన్నికలకి సమాయత్తమైంది. పలు కూటములు, పార్టీలు తమ అభ్యర్థులు గెలిపించుకోవడం కోసం జనాన్ని మర్చిపోయిన పార్టీలు కూడా వరాల వర్షం కురిపిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముందుగా జాతీయ రాజకీయాలను మనం చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ దేశ రాజ్యాంగ విలువల్ని మంటగలుపుతూ ప్రజల మధ్య విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ రాముడనే సకల ప్రజలు ఆరాధించే ఒక దేవుణ్ణి ఎన్నికల అస్త్రం చేసుకొని తన పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. గత 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక 420 రూపాయలున్న వంట గ్యాస్ 1200 రూపాయలు తీసుకెళ్ళాడు. 23 మార్చిలో కమ్యూనిస్టుల పోరాట కారణంగా 200, మళ్ళా తిరిగి ఎన్నికల కారణంగా మరో 200 తగ్గించి 850 చేశాడు. అంటే 420 ఉన్న వంట గ్యాస్ని 1200కి పెంచిన దుర్మార్గుడు నరేంద్ర మోడీ. ఓట్ల కోసం దాన్ని ఇప్పుడు 850 చేశాడు. మీ అందరికీ తెలుసు, పెట్రోలు, డీజిల్ 65 రూపాయలు, 57 రూపాయలు ఉన్నటువంటివి ఈనాడు పెట్రోలు 109 రూపాయలు, డీజిల్ దాదాపు 95 రూపాయలు ఇవాళ ఉంది. అంటే ప్రతి యువకుడు 2 వీలర్ బండితోటే రోజు జీవితం గడుపుతూ ఉంటుంది. అలాంటి పెట్రోలు, డీజిల్ని ముడి చమురు తగ్గినా ఇది రేట్లు పెంచి లక్షల కోట్లు కేంద్రం గడించింది. అలాగే జిఎస్టీ పరిధిలో కూడా దీన్ని తీసుకురాలేదు. 2 కోట్ల ఉద్యోగాల్లో రైతుల రెట్టింపు ఆదాయం లేదు, మేక్ ఇన్ ఇండియా లేదు. అయినా తిరిగి 3వసారి అధికారం ఇస్తే దట్టు 400 సీట్లు వారికి కావాలంట. వికసిత్ భారత్ దాని పేరు పెట్టారు. అది వికసిత్ భారత్ కాదు, విధ్వంసపు భారత్ అని
వారు చేయడానికి కోరుకున్నారు. మీకు అందులో ఒకే ఒక ఆయన పేరు చెప్తాను. ఆనంద్ హెగ్డే 4వసారి పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు. మీరు 400 స్థానాలు మాకు ఇచ్చి పూర్తి మెజారిటీ ఇవ్వండి, మేము ఇప్పుడున్న రాజ్యాంగాన్ని మార్చేస్తామని బహిరంగంగా చెప్పిన వ్యక్తి ఈ ఆనంద్ హెగ్డే. అంటే అమిత్ షా మోడీ ఏం ఆలోచిస్తున్నారో ఆయన వ్యక్తీకరించారు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు, దళితులు, మైనారిటీలు, రైతులు, ఉద్యోగులు, సకల ప్రజలు అవసరమైతే రాజ్యాంగానికి కొన్ని సవరణలు ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చి మోడీ నియంతృత్వ పాలన తీసుకొచ్చి మన మనుధర్మ శాస్త్రాన్ని అమలు జరిపే ఒక దుష్ట తలంపుతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కూడా చావు దెబ్బతినే పరిస్థితి ఈనాడు ఏర్పడింది. అంటే బెదిరించి జైల్లో జగన్ చేత పెట్టించి మళ్ళా బెయిల్ ఇప్పించినట్టు నటించి చంద్రబాబు నాయుడు గారిని లోపరుచుకొని 6 పార్లమెంటు సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు ఈ రాష్ట్రంలో తీసుకున్నారు. వారికి 1 పార్లమెంటు సీటు కూడా ఎక్కువే. అందువల్ల బీజేపీ అనేటువంటి ఒక విధ్వంసకర నియంతృత్వ దుష్ట పాలనతో కూడినటువంటిది అనేక ప్రాంతీయ పార్టీలని బెదిరిస్తూ మోడీ కన్నా ముందు ఈడీ వస్తుంది అనే పద్ధతిలో అనేక రాజకీయ పార్టీల నాయకులను బెదిరించి వారి భర్తన చేర్చుకుంటున్నారు. అందులో భాగమే మన రాష్ట్రంలో కూడా తెలుగుదేశం, జనసేన పోవటం. రెండో వైపున రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ గుండెల్లో ఉన్నాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెరువు పక్కన ఉన్నారు. అంటే ఎవరు గెలిచినా 25 స్థానాలు మోడీ ఖాతాలో వేసుకోవడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే ఈనాడు దేశంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్, అలాగే డిఎంకే ఇలాంటి పార్టీలన్నీ 28 పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడి బీజేపీని ఓడించడానికి దేశంలో తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. ఇవాళ జాతీయ మీడియా భయపెట్టి లోపరుచుకొని ప్రతిపక్షాలకి ప్రముఖంగా వారి విధానాలని ప్రజల్లో చూపించకుండా మభ్యపెట్టి మోడీ మళ్ళా తిరిగి గెలుస్తాడని ఒక తప్పుడు సమాచారాన్ని దేశ ప్రజలకి ఈ మీడియా ప్రచారం చేస్తుంది. ఉత్తర భారతదేశంలో 80 నుండి 100 స్థానాలు ఇప్పుడున్న వాటిని భారతీయ జనతా పార్టీ కోల్పోబోతుంది. దక్షిణాదిన మొత్తం 130 స్థానాల్లో 10-15 సీట్లు కూడా రావు. తమిళనాడు రావు, కేరళ రావు, కర్ణాటక రావు, తెలంగాణ రావు. ఏదైనా ఈ రాష్ట్రంలో గంపగుత్తగా ఎవరు గెలిచినా వాళ్ళ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. కానీ ఎన్నికల తర్వాత ఈ సమీకరణలు ఖచ్చితంగా మారుతాయి. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తిరిగి అధికారంలోకి రాదు అని సిపిఐ నమ్ముతుంది. దాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి. గత 5 ఏళ్లుగా దుష్ట పరిపాలన సాగిస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల ఆస్తుల్ని ఆక్రమిస్తున్నారు. అక్రమంగా పోలీస్ కేసులు పెడుతున్నారు. 5 సంవత్సరాల కాలంలో ఒక్కగాను ఒక్క ప్రతిపక్ష పార్టీ నాయకులు అర్జీ తీసుకోలే. వారు ప్రజల తరఫున చెప్పాలనుకుంటే అపాయింట్మెంట్ ఇవ్వాల. అది సిపిఐ, సిపిఎం, బిఎస్పీనా, ఆమ్ ఆద్మీనా, తెలుగుదేశమా, కాంగ్రెసా అంటే ఒక్కగానొక్క ప్రతిపక్ష పార్టీకి 5 ఏళ్ళుగా అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. తన మంత్రులకు కూడా ఛాంబర్లోకి వెళ్ళాలంటే కన్నా కష్టం. ఒక్క ఎమ్మెల్యే నేరుగా ముఖ్యమంత్రి ఛాంబర్లోకి వెళ్ళి పలకరించేదానికి అవకాశం లేదు. వ్యవసాయం కుదేలైపోయింది. ప్రాజెక్టులు ఎక్కడెక్కడే నిలిచిపోయి విలవెల్లాడిపోతూ ఉన్నాయి. కాలువల రిపేర్లు లేవు, రోడ్ల రిపేర్లు లేవు. జాతీయ రహదారులు తప్ప రాష్ట్ర రహదారులన్నీ కూడా నిలువులోతు గుంటలతో ఉండిపోయినటువంటి పరిస్థితి. ఈ గ్రామీణ లింక్ రోడ్లు చెప్పే పరిస్థితి లేదు. అదేమంటే నేను 130 సార్లు బటన్ నొక్కాను, నేను నేరుగా మీకు డబ్బులు వేశాను, అది కూడా తిరిగి అధికారం పొంది కేసుల నుండి రక్షణ పొంది బెయిల్ రద్దు కాకుండా ఉండటానికి ఢిల్లీ పాదుషాల కాళ్ళ దగ్గర మోకరిల్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన ఇవాళ బీజేపీతో పొత్తు పెట్టుకొని ప్రత్యక్షంగా ఉంటే పరోక్ష పొత్తుతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందువల్ల అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటు తెలుగుదేశం, జనసేన పార్టీలు కానీ ఓడించమని చెప్పి ఎంత సామాన్యులు ఇండియా కూటమిలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పేరుతో ఎక్కడ పోటీ చేసినా ప్రజలు తిరుగుబాటు చేసి ఆ అభ్యర్థులు గెలిపించమని సిపిఐ పార్టీ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. మనం మాచర్ల, వరికి పుడిచెల 2 దశాబ్దాల పైచులకు కలల ప్రాజెక్టు స్వాతంత్రం సిద్ధించిన తొలి రోజుల నుండి ఈ సాగర శంకుస్థాపన కాలంలో కూడా ఈ మెరక ప్రాంతానికి నీళ్లు కావాలి అంటే వరికి పుడిసెల నుంచి నీళ్లు రావాలి. దానికి 96లో చంద్రబాబు నాయుడు చేసిన, 2007లో మేము నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేసి పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి వరికి పొడిసెల నీళ్ళ ఒడ్డుకెళ్ళి అక్కడ నుంచి నేను ఆనాడు పార్టీ నాయకత్వం అంతా పాదయాత్ర చేసి మార్కెల్ సెంటర్లోనే పెద్ద బహిరంగ సభ పెట్టి తాడో పేడో తెలుసుకుంటామని చెప్తే 2008లో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత దాన్ని ఏదో కేవలం ఒక 4000 ఎకరాలకి ఓ చిన్న లిఫ్ట్ లాగా వాడారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మొన్న నవంబర్లో మనకి ఆడొక అడవి మనిషి ఉన్నాడు వినుకొండలో, ఒక ఆటవిక జంతువు బొల్ల బ్రహ్మనాయుడు. ఇక్కడికి వచ్చి శంకుస్థాపనని నేనే చేపించాను. రేపు ఎన్నికలు వచ్చే నాటికి పూర్తి ప్రాజెక్టు పనులు పూర్తయిపోతే చేపిస్తాం. బొల్లాపల్లికి లేకపోతే ఈ మొత్తం ప్రాంతం అంతా కూడా నీళ్ళు ఇప్పిస్తామని చెప్పాడు. ఇప్పటికి ఆ అడవిలో తూనాపడ్డు జరిగిందండి. ఇవాళ ఈ మాచర్లో సుదీర్ఘ కాలం రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. చిన్న విషయం కాదు. 4 సార్లు 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండడం అనేది ఓ పెద్ద అవకాశం. కానీ
బొగ్గువాగు నుంచి మంచినీళ్ళు తెచ్చుకోవడం చేతకాల. మాచర్ల కేంద్రమైన 75-80 వేల జనాభా ఉండి 55,000 ఓట్లున్న ఈ మున్సిపాలిటీకి మంత్రిని ఇవ్వటం రామకృష్ణారెడ్డి గారికి కలింగాల. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకి రామకృష్ణారెడ్డి గారి జేబులో ఉన్నట్లే అంత సాన్నిహిత్యం ఉన్నటువంటి అనుబంధం ఉంది ముఖ్యమంత్రి గారికి రామకృష్ణారెడ్డి గారు. నేను చాలా విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇంత అవకాశం ఉండి చేతిలో ముఖ్యమంత్రి ఉండి మాచర్ల అభివృద్ధికి అద్భుతంగా తీర్చిదిద్దుకొని ఒక చరితార్థుడిగా మిగిలిపోవాల్సినటువంటి మిత్రుడు రామకృష్ణారెడ్డి గారు ఎందుకో ఆ పని చేసుకోలేకపోయాడు. బ్రహ్మాండమైన సిమెంట్ ఇండస్ట్రీ, అద్భుతమైన రైతాంగం, మంచి పంటలు పండించగలిగినటువంటి మేధావంతులు, శ్రమ చేసే రైతులు, అలాగే ఈ బలహీన వర్గాలు, అది యాదవులైనా వడిరాజులైనా ఇతర కులాలైనా బల్క్ పెద్ద సంఖ్యలో ఉండి మాచర్లకి ఆయువు పట్టు లాంటి వర్గాలు ఇక్కడ వడిరాజులు కానీ యాదవులు కానీ ఇతర బీసీ ఎస్సీ వర్గాలు కానీ శ్రమ అంటే అలుపెరగకుండా పనిచేసేటువంటి వర్గాలు, వారందరికీ మంచి మార్గదర్శకాన్ని ఇచ్చి వారందరూ ఆర్థిక స్తోమత పెరగడానికి చేయాల్సిన అవకాశాలు ఉన్నా కూడా ఈ లిఫ్టులు, ప్రాజెక్టులు, నీటి వనరులు అభివృద్ధి చేసుకోవడం పట్ల ఆయన శ్రద్ధ వహించలేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. మరోవైపున కమ్యూనిస్ట్ పార్టీగా మేము కార్మిక వర్గం పక్షపాతిగా మేము పనిచేస్తూ ఉంటాం. అది దళితులైనా, మైనారిటీ అయినా, బీసీ అయినా, రైతు అయినా, కాపు అయినా, కమ్మైనా, రెడ్డి అయినా మాకేం పెద్ద కులాలు పక్షపాతం ఉండదు. మా శ్రీనివాస్ రెడ్డి కానీ, బాబురావు కానీ, రంగనాయకులు కానీ వీరంతా మంచి కార్యోన్ముఖులైనటువంటి కార్యకర్తలు. ఈ ప్రాంత అభివృద్ధికి ఆనాడు మందపాటి నాగిరెడ్డి గారు కానీ, జోలకంటి నాగిరెడ్డి గారు కానీ కమ్యూనిస్టులుగా ఉన్న రోజుల్లో గ్రామాలు పచ్చని పంటలతో, సోదరి భావంతో, అన్న, వదిన, బావ, అక్క అనుకుంటూ ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు లేకుండా బ్రహ్మనాయుడు గారు వారసులుగా ఉండేటువంటి ప్రాంతం. అందువల్ల ఈ ప్రాంత రాజకీయాల్ని మార్పు చేయాలా, కక్ష రాజకీయాలు లేకపోతే ఫ్రాక్షన్ రాజకీయాలు మార్పు చేయాలా, ప్రశాంత వాతావరణంలో ప్రజల జీవనానికి అవకాశం కలుగజేయాలా, ఈ ప్రాంత అభివృద్ధికి కమ్యూనిస్ట్ పార్టీ ఒక శబ్దం తీసుకొని ఈ ఎన్నికల అనంతరం 2024 జూన్ 4 ఫలితాల తర్వాత సిపిఐ మాచర్ల నియోజకవర్గం మీద ఒక ప్రత్యేక కేంద్రీకరణ చేసి ఈ నియోజకవర్గాన్ని శ్రమజీవుల, కార్మికుల, బ్రహ్మనాయుడు కలలు కన్న కులాతీత, మతాతీత, సర్వ మానవాళి సౌభ్రాత్యంతో జీవించాలని వారి ఆకాంక్షలకి తగినట్టుగా సిపిఐని బలోపేతం చేసేదానికి కోరుకుంటుంది. దానికి ఇవాళ ప్రిపరేషన్గా ఈ ఎన్నికల సమరంలో మా పార్టీ అంతా కూడా ఇక్కడ పోటీ చేసేటువంటి కాంగ్రెస్ అభ్యర్థుల్ని బలపరుస్తాము. అలాగే ఈ ప్రాంత పునర్నిర్మాణానికి తోడ్పడే విధంగా సిపిఐని బలోపేతం చేస్తామని చెప్పి మీడియా మిత్రులు కూడా కమ్యూనిస్టు కార్యక్రమాలని, కార్మికుల పోరాటాలని, అది భవన నిర్మాణ కార్మికుల, అగ్రిగోల్డ్ బాధితుల, మరొకళ్ళ వీళ్ళందరి సమస్యలను కూడా ఎక్స్పోజ్ చేయాలి. ఇవాళ అగ్రిగోల్డ్ బాధితులకి 2017 మార్చి 23న ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాకు 6 అంశాల మీద హామీ ఇచ్చి
సాయంత్రం 3:30 గంటలకి నిమ్మరసం ఇచ్చే సమయానికి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ హనుమంతరావు గ్రంథాలయం మా దీక్షా శిబిరానికి వచ్చారు. వచ్చి ఆయన నిమ్మరసం ఇచ్చాడు. ఇవ్వడంతో పాటు చెప్పాడు, నేను అన్నా ఇంకో 2 ఏళ్లలో మళ్ళీ ప్రభుత్వం మారుతుంది, నేను అధికారంలో మనందరి ప్రభుత్వం వస్తుంది, నేను మానవత్వం కలిగిన ప్రభుత్వంగా నేను పరిపాలిస్తాను. మీ అగ్రిగోల్డ్ బాధితులందరికీ చనిపోయిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు 3 లక్షల ఎక్స్గ్రేషన్ అన్నాడు, నేను 10 లక్షల ఎక్స్గ్రేషన్ ఇస్తాను, కోళ్ళల్లో పెట్టి ఇళ్ళకి పంపిస్తాను అని చెప్పి చప్పట్లు కొట్టించుకున్నాడు. పాపం ఏం పూనకం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పూట ఆ మాటలు చెప్పాడు. ఈ పూనకం ఉంటుంది కదా మనకి, జాతరలు అది జరిగాడు అని ఎగురుతుంటారు, తాటాకులు వేపాకులు కట్టుకోరు. ఆ పూనకం వచ్చింది, ఎగిరాడు, చెప్పాడు. ఇప్పుడు రేపు ఎన్నికలు వచ్చినాయి, కానీ ఒక్క బాధితుడికి చనిపోయిన కుటుంబానికి 10 లక్షలు ఇవ్వలేదు, పూలలో పెట్టి కాకపోయినా బట్టలు నొక్కైనా డబ్బులు ఇవ్వలేదు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి. నేను రామకృష్ణారెడ్డి గారిని మీ ద్వారా కోరుతున్నా, మార్చర్ల ప్రాంతంలో కూడా సుమారు 15,000 మంది అగ్రిగోల్డ్ 20,000 మంది ఉన్నారంట. మా ఏజెంట్ చెప్తున్నాడు 20,000 మంది కస్టమర్లు ఉన్నారు మార్చర్ల నియోజకవర్గంలో. అలాగే 8 మందో 9 మందో 15 మందో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైనా సరే ఆ చనిపోయిన కుటుంబాలకి ప్రామిస్ చేసిందే కదా, ఆ 10 లక్షలు చొప్పున ఓ బటన్ నొక్కేటట్టుగా చేపించమని నేను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు కూడా మీ అందరి సమక్షంలో కోరుతూ ఉన్నాను. మరి ఏదో ఒక 906 కోట్లు ఇచ్చి మా అమ్మ అనిపించి 6 మాసాల్లో వడ్డీతో సహా పూర్తి న్యాయం చేస్తానని చెప్పి ఈ రోజుకి మాట్లాడని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల రేపు ఎన్నికల్లో తాడో పేడో తెలుసుకుంటాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా రోజు మీటింగులో మాట్లాడుతున్నారు, చాలా విషయాలు మాట్లాడుతున్నారు. కానీ అగ్రిగోల్డ్ గురించి ఇంతవరకు ఎక్కడ బహిరంగ మాట్లాడలేదు. లోకేష్ గారు అయితే ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ఉన్న 10 లక్షల పైచిలకు ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులకి 3,080 కోట్లు ఇవ్వాలా, 25,000 కోట్ల ఆస్తి ప్రభుత్వం చేతిలో కంపెనీది వారు స్వాధీనం చేసుకొని అటాచ్మెంట్ చేస్తుంది. మరి 25,000 కోట్ల ఆస్తి కంపెనీది ఉండగా ₹1 గవర్నమెంట్ ఇవ్వాల్సిన పని లేదు. కాకపోతే అడ్వాన్స్ ఇచ్చి మరొకరు చనిపోకుండా కాపాడి, నిన్నే పల్నాడు జిల్లాలో ఒక ట్రైబల్ మహిళ చిలకలపేటలో సూసైడ్ చేసుకుంది, అగ్రిగోల్డ్ బాధితురాలు. అలాంటి చౌక మరొకటి వినకుండా మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏమి ఇస్తారు, అధికార పక్షంలో ఉన్న వీళ్ళేమి చేస్తారో చెప్తే ఒక 35 నుండి 40 లక్షల ఓటర్లు వెయిట్ చేస్తున్నారు, ఎవరు చెబుతారా వాళ్ళకి చేద్దామని చెప్పేసి. అందువల్ల అది కూడా ప్రభుత్వము ప్రతిపక్షాలు ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. అలాగే మన భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోతూ ఉన్నారు, ప్రమాద భీమాలు, వారి డబ్బులు కూడా ఈ మున్నాడుకు వాడుకున్నాడు ముఖ్యమంత్రి. భవన నిర్మాణ కార్మికులకి కలెక్ట్ చేసే సెస్ 1,000 కోట్లు ఉపయోగించేసుకున్నారు. ఇవాళ వాళ్ళకి ఆదుకోవడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు. అందువల్ల భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి, హమాలీల దగ్గర నుంచి, పట్టణ కార్మికుల దగ్గర నుంచి సకల కార్మికులు కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఇవాళ దేశంలో ఇండియా కొట్టుకుని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నరేంద్ర మోడీని దించాల్సిన అవసరం ఇంకా ఎక్కువ ఉంది. అలాంటి ప్రమాదం నుండి మన దేశాన్ని కాపాడుకుందామని చెప్పి సిపిఐ పార్టీగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ పోయిన ఎన్నికల్లో పుల్వామా ఘటన మీ అందరూ గుర్తుండదు.
సైనిక వాహనాల మరో ప్రాంతానికి వెళ్ళే దాని మీద పాకిస్తాన్ టెర్రరిస్టులు దాడి చేస్తే 46 మంది చనిపోయారు. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మాలిక్ గారు ఎయిర్ లిఫ్ట్ చేయండి, రోడ్డు మీద వెళ్తే టెర్రరిస్టులు దాడి జరిగే ప్రమాదం ఉంటుందని ముందుగా ప్రైమ్ మినిస్టర్కి గవర్నర్ లేఖ రాశాడు. గవర్నర్ నోరు మూసుకొని కూర్చోమని చెప్పి కావాలని రోడ్డు మార్గంలో సైనిక శకటాలు పంపించారు. అనుకున్న ప్రకారం వాళ్ళు దాడి చేశారు, 46 మంది చనిపోయారు. దాన్ని సాగ్గా చూపించి సర్జికల్ స్ట్రైక్ పేరుతో చెప్పి ఆ సర్జికల్ స్ట్రైక్ని ఈ పుల్వామాలో చనిపోయిన సైనికుల శవాలని పోస్టర్లు వేసి బరి తెగించి అనైతికంగా ఆ ఎన్నికల్లో గెలిచాడు సెంటిమెంట్ తోటి ఆయన. ఇప్పుడు ఈ ఎన్నికలు వచ్చేటప్పటికి పాకిస్తాన్ బోర్డర్ ఇష్యూ, చైనా బోర్డర్ ఇష్యూ, ఇప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం. రాముడు శీలవంతుడు, అత్యంత ధర్మ పాలన చేసినటువంటి వాడు, కులాలకి మతాలకి అతీతంగా ఆయన్ని అందరూ ఆరాధిస్తారు, గౌరవిస్తారు. అలాంటి పవిత్రమైన రామాలయాన్ని నిలువున కళ్ళాన్ని వదిలేసిన ముండా కొడుకు ఈ ప్రైమ్ మినిస్టర్ భార్యని ఎన్నికల అఫిడవిట్లో భార్య ఉందని కూడా రాయకుండా దేశానికి తప్పుడు సంకేతాలు తొలి ఎన్నికల్లో నామినేషన్ పత్రంలో రాయనటువంటి వాడు రెండో ఎన్నికల్లో భార్య ఉందని రాశాడు. అలాంటి వ్యక్తి పవిత్రమైన రామాలయాన్ని ఎలా ప్రారంభం చేస్తాడండి? ఇప్పుడు ఏమంటున్నాడు? 500 సంవత్సరాల కళ నెరవేరింది, 1000 ఏళ్ళు రామరాజ్యం ఉంటుంది అంటాడు. అసలు నీది రామరాజ్యమా? నీ అనుగు శిష్యులైనటువంటి అదానీ అంబానీలకి రైళ్లను అప్పచెబుతుంటుంది, ఎయిర్పోర్ట్లు అప్పచెబుతుంటుంది, ఎయిర్లైన్స్ అప్పచెబుతుంటుంది, ఓడరేవులు అప్పచెబుతుంటుంది, జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అప్పచెబుతుంటుంది. చివరికి మనం 32 మంది ప్రాణాలు బలిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పచెబుతుంటుంది, రామాలయం పోర్ట్ అప్పచెబుతుంటుంది. అంటే దేశ సంపదకి కీలకమైన అన్ని రంగాలని నువ్వు అదానీ అంబానీలకి దోచిపెడుతూ నేను దేశ సౌభాగ్యం కోసం పనిచేస్తున్నానంటే నువ్వు కార్పొరేట్ల సౌభాగ్యం కోసము, మీరిద్దరూ ఆ ఇద్దరు కోసమే ఈ దేశాన్ని నమ్ముతున్న నీచులు, దుర్మార్గులు, వారి పెట్టుబడిదారుల ఆస్తి పెరగడానికి దేశంలో ఉన్న 147 కోట్ల మంది కష్టార్జితాన్ని దోచిపెడుతున్న దొంగలు మీరు. మీకెట్టు ఓటేస్తారండి? 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు, నీ బంధు 40 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. రైతుల ఆదాయం రెట్టింపు అన్నావు, సంవత్సరంన్నర పాటు లక్షల మంది ఢిల్లీ చుట్టుముట్టు కూర్చుంటే నువ్వు రైతులకి క్షమాపణ చెప్పి గిట్టుబాటు ధర చట్టం తెస్తానని ఈరోజు చట్టం దాన్ని నువ్వు ఎట్ట గెలుస్తావు? అంటే ఇప్పుడు రాముడు బొమ్మ పేరుతో గెలుస్తావా? అసలు నిస్సిగ్గుగా దేవుణ్ణి ఎన్నికల ఆయుధంగా రాముడు, పవిత్రమైన రాముడిని నువ్వు బజార్లో పెట్టి ఓట్ల కోసం అమ్ముతావా? రాముడు చాలా తప్పు. నరేంద్ర మోడీ, బీజేపీ వాళ్ళు కూడా ఆ పార్టీని వదిలిపెట్టి బయటికి రావాలా? పాపం ఏదో ఆ త్రిపులారు ఆ రామకృష్ణరాజు గారికి ఏదో బుద్ధి వచ్చినట్టుంది, ఆ బీజేపీ వదిలిపెట్టి బయటకు వచ్చినట్టున్నాడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆయన గెలవడానికి లేదు. అసలు మీకు మాట చెప్పాలా, ఈ 4.5 ఏళ్ళలో ఎన్డీఏ కూటమి పెట్టాడు ఎప్పుడన్నా మీటింగు? చంద్రబాబు గారు కూడా పాపం ఏమన్నా తలకాయ ఉంటే 40 ఏళ్ళ ఇండస్ట్రీ సీనియర్ లీడరు పాపం ఢిల్లీ వెళ్ళి సవాల్ చేసి వచ్చినటువంటి వాడు పోయిన ఎన్నికల ముందు జైలు దెబ్బకి ఎన్డీఏ మాట్లాడుతున్నాడు. కానీ ఎన్డీఏ నమ్మితే ఆయన బోర్ల పడతాడు. ఈ రాష్ట్ర ప్రజలను నమ్మాలి, ఎన్డీఏని కాదు. రోజు ఎన్డీఏ జపం చేస్తున్నాడు. ఎన్డీఏ మాట కాకుండా తెలుగుదేశం, జనసేన అంటే కొంత గౌరవం పెరిగింది. ఇప్పుడు ఏమైందండి ఎన్డీఏ? అసలు 4.5 ఏళ్ళు ఎన్డీఏ లేదు. ఇండియా కూటమి ఏర్పడ్డాక మాత్రమే ఎన్డీఏ మీటింగు 4 ఏళ్ల తర్వాత పెట్టాడు. ఆ పెట్టి యూపీలో ఉన్న ఆయన పేరైతే ముఖ్యమంత్రి
నితీష్ కుమార్ని మళ్ళా భయపెట్టి బంగపెట్టి వెనక తీసుకున్నాడు. ఆ తర్వాత జైల్లో పెట్టి ఈయన తీసుకున్నాడు. చిన్న చిన్న వాళ్ళందరినీ పిలిచి నాకు 30 పార్టీలోనే పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అది వట్టి బుష్షే. ఆడుంది ఇద్దరు వ్యక్తులు, అది మోడీ, అమిత్ షా. అందరూ నమ్మం అంటే నమ్మదగిన వాడు కాదు, నమ్మించి మోసగించేవాడు అని. సుమారు 80 నుండి 100 స్థానాలు నార్త్ ఇండియాలో ఓడిపోతున్నారు. ఢిల్లీలో ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు ఢిల్లీలో యూపీలో మంచిగా జరిగింది. ఎప్పుడైతే యూపీలో అఖిలేష్ యాదవ్, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఆయన కేజ్రీవాల్ అందరూ ఒక మాట మీదకి వచ్చారో వెంటనే గుబులు పుట్టింది. గుబులు పుట్టి తీసుకెళ్ళి అఖిలేష్ యాదవ్ని జైల్లో పెట్టాడు. మన కేజ్రీవాల్ జైల్లో పెట్టారు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. డబ్బు, మీడియా ఈ రెండు మోడీ గెలుపుకి ఉపయోగపడతాయని. కానీ భారతదేశ ప్రజలు మోడీ చెప్పే కళ్ళబొల్లి మాటలు, కళ్ళ ముందు కనపడే సత్యాన్ని, అధర్మాన్ని, మోసాన్ని, ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్న పరిస్థితుల్ని గమనించిన వాళ్ళు